హలో అండి. వెల్కమ్. ఈ లెసన్‌లో మనము ప్రాపర్టీస్‌ని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. మీరు చూస్తున్న ఈ టికెట్ ఉంది గదా! దీనికి మీరు చూస్తే ఇక్కడ అన్‌రిజాల్వ్డ్ అని ఉంది. యాక్చువల్‌గా నేను ఈ వర్క్ ఫ్లోకి ట్రాన్సిషన్ స్క్రీన్ అయితే నేను యాడ్ చేయలేదు. అది స్క్రీన్‌ని యాడ్ చేస్తే గనక మనకి రిజాల్వ్ చేసేటప్పుడు పాపప్ అవుతుంది. అప్పుడు మనం రిజల్యూషన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జీరాలో ఎప్పుడైనా కూడా ఈ రిజల్యూషన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మనము ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి బోర్డ్స్‌లో గానీ, రిపోర్ట్స్‌లో గానీ ఒక టికెట్ రిజాల్వ్ అయిందా లేదా అనేది మనకు కరెక్ట్‌గా తెలుస్తుందనమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ రిజల్యూషన్ ఫీల్డ్ అనేది మనము ఇక్కడ యాడ్ చేయలేదు. నాకు తెలిసి అయితే రిజల్యూషన్ స్క్రీన్‌ని కూడా దీనికి యాడ్ చేయలేదనమాట. ఫస్ట్ అయితే మనం రిజల్యూషన్ స్క్రీన్ అయితే యాడ్ చేద్దాం. రిజల్యూషన్ స్క్రీన్ యాడ్ చేయడానికి ఇష్యూ టైప్ వచ్చేసరికి టాస్క్ అనమాట. ఈ వర్క్ టైప్ టాస్క్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన వర్క్ ఫ్లో కావాలి అంటే మీరు స్పేస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి వర్క్ ఫ్లోస్కి వెళ్ళి దానికి సంబంధించిన టాస్క్ సంబంధించిన వర్క్ ఫ్లో టాస్క్కి ఈ వర్క్ ఫ్లో అసైన్ అయి ఉంది. సో ఎడిట్ వర్క్ ఫ్లో బై డిఫాల్ట్గా మీకు న్యూ ఎడిటర్ అయితే మీకు ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ నుంచి డన్కి వెళ్ళేటప్పుడు నేనైతే ట్రాన్సిషన్ స్క్రీన్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ఒక స్క్రీన్ అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేయడం ద్వారా మనకైతే రిజల్యూషన్ అనేది పాపప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ మీకు ట్రాన్సిషన్ ప్యానల్ అయితే పాపప్ అవుతుంది. దీంట్లో రూల్స్ అని ఉంది కదా, ఈ యాడ్ రూల్ని క్లిక్ చేయండి. వ్యాలిడేట్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ స్క్రీన్స్ అని టైప్ చేయండి. సో షో ఏ స్క్రీన్ ఓల్డ్ ఎడిటర్లో మనకి ఇలా ఉండదు. మీరు ట్రాన్సిషన్ మీద డబల్ క్లిక్ చేస్తే ట్రాన్సిషన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు రూల్స్లోకి వెళ్ళి వ్యాలిడేట్ డీటెయిల్స్లో స్క్రీన్ అని టైప్ చేస్తే కనుక మీకు షో ఏ స్క్రీన్ అనేది కనపడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ స్క్రీన్ ఉంది కదా, మీకు కావాల్సిన స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రిజాల్వ్ ఇష్యూ స్క్రీన్ అని సెలెక్ట్ చేస్తున్నాను, యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు అగైన్ నేనైతే ఆ జీరా టికెట్ దగ్గరికి అయితే నేను వెళ్తాను. ఇలా చూస్తే కనుక ఒకసారి నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ నుంచి డన్కి మూవ్ చేస్తున్నా. మనకి రిజల్యూషన్ స్క్రీన్ చూసారా పాపప్ అయింది. దీంట్లో మన రిజల్యూషన్ని డన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, డన్ చేస్తున్నా. రిజల్యూషన్ చూసారా అప్పుడు డన్ అని కనిపిస్తుంది. ఇలా ఉంటేనే టికెట్ క్లోజ్ అయినట్టు. జీరా ఎప్పుడు అర్థం చేసుకుంటుంది అంటే ఒక టికెట్ క్లోజ్ అయిందా లేదా అనేది ఈ రిజల్యూషన్ ఫీల్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫిల్ అవ్వాలి. ఇది కనుక ఎనేబుల్ కాకపోతే మీరు మస్ట్ అండ్ షుడ్గా ఎనేబుల్ చేసుకోండి ఇప్పుడే. అప్పుడు మాత్రం మీ రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. సో టికెట్ అనేది డన్ అయిపోయింది. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. చూసారా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ డన్ అనేది క్లియర్ అవ్వాలి. మీరైతే దీనికి పోస్ట్ ఫంక్షన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ డన్ కదా, డన్ నుంచి మళ్ళీ మనం ఇంటర్వ్యూకి బ్యాక్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ రూల్స్లోకి వెళ్ళి పెర్ఫామ్ యాక్షన్స్లోకి వెళ్ళి క్లియర్ అని టైప్ చేయండి. ఇక్కడైతే మీకు ఇవి జేఎండబ్ల్యూ ప్లగ్స్ అప్డేట్ ఇఫ్ ఆటోమేటికల్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఇష్యూ ఫిల్టర్ మూవింగ్ ద ఇష్యూ. లెట్స్ సీ ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అని చూద్దాం. అప్డేట్ ద ఫీల్డ్ అని ఉంది ఇక్కడ, రిజల్యూషన్. సో ఇక్కడ క్లియర్ దిస్ ఫీల్డ్ అనేది ఉంది కదా, దీన్ని చెక్ చేసుకోండి. ఇది యాడ్ చేయండి. అప్డేట్ ద వర్క్ ఫ్లో. ఒకసారి నేను అగైన్ మళ్ళీ ఇంటర్వ్యూ నుంచి డన్కి మూవ్ చేస్తున్నా. రిజల్యూషన్ అనేది నేను డన్ అనేది ఉంచుతున్నా, డన్. ఇప్పుడు నేను డన్ నుంచి ఇది మళ్ళీ రీఓపెన్ చేస్తే, క్లోజ్ అయిన టికెట్ని రీఓపెన్ చేస్తే ఈ డన్ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోవాలన్నమాట. అదే నా ఎయిమ్ ఇక్కడ. సో ఇంటర్వ్యూకి మూవ్ చేసా. ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను స్క్రీను. సో రిఫ్రెష్ చేయకుండానే యాక్చువల్గా అది రిమూవ్ అయ్యింది. చూడండి సార్, ఇక్కడ డన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను అగైన్ డన్కి మూవ్ చేస్తున్నా. ఇక్కడ రిజల్యూషన్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, డన్ ఉంది, వోంట్ డూ ఉంది, డూప్లికేటెడ్, డిక్లైన్, కెనాట్ రీప్రొడ్యూస్. సో నా ఎయిమ్ ఏంటంటే ఈ కెనాట్ రీప్రొడ్యూస్ అనేది నేను ఇక్కడ రిమూవ్ చేయాలనుకుంటున్నా. నాకు ఇక్కడ ఆప్షన్స్లో కెనాట్ రీప్రొడ్యూస్ అనేది అవైలబుల్గా ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేయాలి,
ఇది రెజల్యూషన్ అనేది ఫీల్డ్ లాగా ఉంది కాబట్టి మీరు ఫీల్డ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి చేద్దాము అంటే కుదరదు. రెజల్యూషన్ని మీరు అట్లా చేయలేరు. మీరు మస్ట్ అండ్ షుడ్గా ప్రాపర్టీని అయితే యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇంటర్వ్యూ నుంచి డన్కి వెళ్ళేటప్పుడు మనం రెజల్యూషన్ వాల్యూస్ని కంట్రోల్ చేయాలి కాబట్టి ఇంటర్వ్యూ డన్కి సంబంధించిన ట్రాన్సిషన్ మీద మీరు ఇలా క్లిక్ చేయగానే రైట్ సైడ్ అయితే మీకు ట్రాన్సిషన్ ప్యానల్ అవైలబుల్గా ఉంటుంది. ప్రాపర్టీస్ని క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ ప్రాపర్టీ అని ఉంది కదా, కీ వాల్యూ. సో ప్రాపర్టీ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఒక కీ ఒక వాల్యూ ఉంటే కనుక మనం ప్రాపర్టీని డిఫైన్ చేసినట్టు. ఇక్కడ లెర్న్ మోర్ అబౌట్ వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ అని ఉంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా ఇలా అట్లాషన్ వారు ఇచ్చిన డాక్యుమెంటేషన్ అయితే మీరు ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇలా కిందకు వస్తే కనుక ఈ డాక్యుమెంటేషన్లో ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అని ఉంది కదా, సో దీంట్లో మీరు ఒక 6 రిజల్యూషన్ వాల్యూస్ నుంచి ఒకటి దాన్ని రిమూవ్ చేస్తున్నారు కాబట్టి మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇదనమాట. సో ఈ కీ చూడండి, ఇక్కడ జీరా ఫీల్డ్ రిజల్యూషన్ ఎక్స్క్లూడ్ చూడండి, డిజేబుల్ ఏ పర్టికులర్ రిజల్యూషన్ అని స్టేటస్. ఒక రిజల్యూషన్ మీరు డిజేబుల్ చేయాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. కాబట్టి నేను ఇది కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దీనికి వాల్యూ ఏంటి ఇప్పుడు చూడండి, ఇక్కడ రిజల్యూషన్ ఐడి సపరేటెడ్ బై కామా. సో నేనైతే కెనాట్ రీప్రొడ్యూస్ అనే దాన్ని డిజేబుల్ చేయాలనుకుంటున్నాను. ఆ రిజల్యూషన్ ఐడి తెలియాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి వర్క్ ఐటమ్స్ మీద క్లిక్ చేసి మీరు కిందకు వస్తే కనుక రిజల్యూషన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ కెనాట్ రీప్రొడ్యూస్ అని ఉంది కదా, సో దీని ఐడి తెలియాలి అంటే ఇక్కడ ఎడిట్ని క్లిక్ చేయండి. మీకు పైన యూఆర్ఎల్లో ఐడి అయితే కనిపిస్తుంది. నేను ఆ ఐడిని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుని నేనైతే అది వర్క్ ఫ్లోలో యాడ్ చేస్తాను వాల్యూ కింద. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 10004 కలిగిన రిజల్యూషన్ని ఎక్స్క్లూడ్ చెయ్యి అని అర్థం అనమాట. అప్డేట్ చేస్తున్నా. నేనైతే ఒక ప్రాపర్టీ అయితే అప్లై చేశాను ట్రాన్సిషన్ మీద. ఇప్పుడు టికెట్ మీదకి వెళ్ళిపోయి ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఇంటర్వ్యూ నుంచి డన్కి మూవ్ అవుతున్నా. రిజల్యూషన్లో చూస్తే కనుక కెనాట్ రీప్రొడ్యూస్ అనేది మనకు కనిపించట్లేదు. కాబట్టి కెనాట్ రీప్రొడ్యూస్ని మనం కంట్రోల్ చేసాం. డన్కి మూవ్ చేస్తున్నా. ఓకేనా. సో ఇలా మీరు ప్రాపర్టీని యూస్ చేసి రిజల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు టికెట్ క్లోజ్ అయిపోయింది కదా, క్లోజ్ అయిన టికెట్ని నేను ఎడిట్ ట్రై చేస్తున్నా. సో క్లోజ్ అయిన టికెట్ మీద ఫీల్డ్ వాల్యూస్ని నేను ఎడిట్ చేయగలుగుతున్నా. సో నేను అట్లా చేయకూడదు, దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి అని అంటే కనుక అగైన్ మీరు ఈ డాక్యుమెంటేషన్లో ఫస్ట్ జీరా ఇష్యూ ఎడిటబుల్ అని ఉంది కదా, సో ఈ ప్రాపర్టీని అయితే యూజ్ చేసి మీరు ఫాల్స్ అని ఇస్తే కనుక ఎడిటింగ్ని డిజేబుల్ చేయొచ్చు. టు డిజేబుల్ ఎడిటింగ్ when your వర్క్ ఐటమ్ ఈజ్ ఆన్ ఏ పర్టికులర్ స్టేటస్. ఓకేనా. సో డన్ స్టేటస్ దగ్గర ఉన్నప్పుడు ఎడిటింగ్ని మీరు డిజేబుల్ చేయాలి అంటే డన్ స్టేటస్ మీద మీరు ప్రాపర్టీని యాడ్ చేయాలి. కాబట్టి వర్క్ ఫ్లోలో ఇప్పుడు డన్ స్టేటస్ మీద నేను క్లిక్ చేస్తున్నా. రైట్ సైడ్ మీకు ప్యానల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మీకు ప్రాపర్టీస్ అనేది కనబడుతుంది. దీన్ని ప్లస్ బటన్ యాడ్ చేస్తున్నా, యాడ్ న్యూ ప్రాపర్టీ. సో ఇప్పుడు నేనైతే దీన్ని ఇష్యూ ఎడిటబుల్ అని ఉంది కదా, ఈ కీని కాపీ చేస్తున్నా. అట్లాగే ఈ ఫాల్స్ని కూడా కాపీ చేస్తున్నా. సేవ్, అప్డేట్ వర్క్ ఫ్లో అయితే అప్డేట్ అయింది. ఒకసారి టికెట్ మీదకి వెళ్ళిపోయి మనము ఇది రీఫ్రెష్ చేద్దాం టికెట్ని. ఇప్పుడు ఎడిట్ చేయడం ట్రై చేస్తుంటే నాకు ఇక్కడ ఎడిటింగ్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు. చూసారా, ఎడిటింగ్ అనేది లింక్డ్ వర్క్ ఐటమ్స్. ఇది మనం వర్క్ ఐటమ్స్ అనేది లింక్ చేయొచ్చు. ఫీల్డ్ వాల్యూస్ ఏమైనా ఎడిట్ చేయగలమా అంటే అసలు నన్ను ఏది కూడా అలౌ చేయట్లేదు. ఓకేనా. డిస్క్రిప్షన్ సమరీ కూడా నన్ను అలౌ చేయని ఇట్లా. ఓకేనా. సో ఇట్లా అయితే మీరు ప్రాపర్టీస్ని యూస్ చేసి ఏదైనా ఒక టికెట్ ఒక స్టేటస్లో ఉన్నప్పుడు ఫీల్డ్స్ని మనము ఎడిట్ చేయకుండా కంట్రోల్ చేయొచ్చు. అట్లాగే ట్రాన్సిషన్ వాల్యూ, ఇక్కడ ట్రాన్సిషన్ మీద మీరు ప్రాపర్టీని యాడ్ చేసి
రెజల్యూషన్ వాల్యూస్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ రైట్. ఐ హోప్ మీకు ఈ వీడియో ద్వారా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అట్లాగే మీరు మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.